ఇద్దరు పాన్ ఇండియా స్టార్ హీరోస్, రెండు భారీ బడ్జెట్ చిత్రాలు ఒకటే రోజు విడుదలైతే సినీ పరిశ్రమకి పెద్ద దెబ్బే. అంతేకాదు అటు అభిమానులకు సైతం అయోమయమే. ఇద్దరు స్టార్ హీరోస్ ఒకరోజే విడుదలవడం వల్ల ఇటు కలెక్షన్లు తగ్గే అవకాశం లేకపోలేదు. ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ ఎవరో కాదు, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. వీరిద్దరిని ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. ఇవన్నీ పక్కన పెడితే సౌత్ నార్త్ అనే తేడా లేకుండా వీరిద్దరూ సినిమాలు విడుదలై హిట్ సాగ్ని సొంతం చేసుకుంటాయి. కానీ ఇప్పుడు మాత్రం ఒకంత ఫ్యాన్స్కి నిరాశనే మిగిలించింది. ఏంటంటే డంకీ. ఇవన్నీ పక్కన పెడితే ప్రభాస్కి పోటీగా డంకీ రిలీజ్ అయింది. నార్త్లో ప్రభాస్ సినిమా అయిన సలార్కి ఎక్కడ థియేటర్లు కూడా సరిగా ఇవ్వలేదు. సో ఫ్యాన్స్ ఇంతా ఒకవైపు నిరాశతో ఉన్నారు నార్త్ ఇండియాలో. సో డంకీ ఒకవేళ హిట్ అయి ఉంటే కనుక ప్రభాస్ సినిమాకి చాలా వరకు పెద్ద ట్విస్టే ఉండేది. కానీ డంకీ ఫ్లాప్ అవడంతో ఇప్పుడు ఫ్యాన్స్ అందరి దృష్టి, సినిమా ప్రేక్షకుల అందరి దృష్టి ఇప్పుడు సలార్ పైన పడింది. ఫుల్ యాక్షన్, ఎంటర్టైనర్గా ఉంటూ ఎలివేషన్ సీన్స్, మాస్ ఫైట్స్, సూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఈ సినిమా ఇప్పుడు హిట్ టాక్ని సొంతం చేసుకుంది. దీంతో ప్రభాస్కి థియేటర్లు ఇవ్వలేని పీవీఆర్ అయిన సంస్థ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్కి సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పింది. అప్పటికే ఆలస్యం చేసిన వారి స్టాక్ విలువలు కూడా తగ్గిపోయాయి. సో వారు 100 కోట్ల నష్టాన్ని చవిచూశారు స్టాక్ మార్కెట్లో. సో ఇప్పుడు దిగొచ్చి ఫ్యాన్స్కి క్షమాపణలు చెప్పి సినిమాలు విడుదల చేస్తామంటున్నారు. సో దీంతో ఈ విషయాన్ని చూసిన ఫ్యాన్స్ సౌత్ ఇండియా వైడ్గా ట్రోల్ చేస్తున్నారు పీవీఆర్ ఐనాక్స్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న షేర్ బటన్ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ లేదా ఇతర ఏదైనా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా మా వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో మీ యొక్క యూట్యూబ్లో పొందవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.